ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోంది చలి. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోయి జనం అవస్థలు పడుతున్నారు. కొమరంభీం జిల్లా గిన్నెదరిలో మినిమం టెంపరేచర్ 6.9 డిగ్రీలు రికార్డైంది. సిర్పూర్ యూలో 7 డిగ్రీలు, తిరియానిలో 8.4, కెరింబేరిలో 8.7, నేరేడిగుండలో 9.3, అర్లిటీలో 9.4, పొచ్చెరలో 9.5, లోకారిలో 9.7, సోనాలలో 9.9, రామ్నగర్లో 9.9 అత్యల్ప డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. విపరీతంగా మంచు కురుస్తోంది. ఇక చలికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. చలి దడబుట్టిస్తుంది. రోజు రోజుకి అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని గిన్నెదరిలో 7.1 డిగ్రీలు, అదేవిధంగా సిరుపూరియులో 7.3 డిగ్రీలు, కిరమెర్లో 8.5 డిగ్రీలు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతాన్ని చూసినప్పుడు కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఒకవైపు చలి పంజా విస్తృతి, మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి. దాంతో ఆదివాసీ బిడ్డలు వణుకుతున్నారు. గూడెం బిడ్డలు ప్రతినిత్యం ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళి పనులు చేసుకుంటారు. కానీ అలాంటి పనులు చేసుకునే ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలి తీవ్రత పెరగడం వల్ల వ్యవసాయ పంట పొలాలకు వెళ్ళడం లేదు. అదేవిధంగా పనులు చేద్దామంటే కూడా చేతులు వంకర్లు పోతున్నాయి. అదేవిధంగా తిమ్మిర్లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఇంటి ముందట చలి కుంపట్లు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉదయం పూట ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పాల వ్యాపారం చేసే ఎవరైతే రైతులు ఉంటారో, అదేవిధంగా కూరగాయల రైతులు ఉంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము పనులు చేసుకోలేకపోతున్నాం. అదేవిధంగా బయటకు వస్తే భయం పుట్టిస్తుంది, అదేవిధంగా వెన్నులో వణుకు పుట్టిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు రైతులు, మరొక వైపు ఆదివాసీ బిడ్డలు, మరొక వైపు పాఠశాలలో చదువుతున్న ఎవరైతే విద్యార్థులందరూ కూడా ఉదయం పూట బడికి వెళ్ళడానికి స్నానం చేద్దామంటే కూడా స్నానం చేయలేక అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత పెరిగి ఏ వస్తువును ముట్టుకున్నప్పుడు కూడా శీతలంగా ఉంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. దాంతో వారందరూ కూడా ఎవరైతే విద్యార్థులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి కొందరున్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? 2-3 రోజుల నుంచి చాలా ఉంది. మనం చెప్పలేకపోతున్నాం. ఈ చలి తీవ్రత ఇంత ఘోరంగా ఉంటే కొందరికి ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. 7 o'clock వరకు బయట అయితే ఎవరు రాకండి. మీరు ఇన్ని దుస్తులు ధరించుకున్నారు, ముసుగులు వేసుకున్నారు, స్వెటర్ వేసుకున్నారు, గ్లౌజెస్ వేసుకున్నారు, అయినప్పుడు కూడా చలి తీవ్రత ఉందా? అవునండి, చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. బయట ఉంది, ఇంట్లలో లేదు, కానీ బయట అయితే చాలా ఉంది. ఈ చలి తీవ్రత చాలా ఉంది. బయటకు వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంది? బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్దామన్న పరిస్థితి ఉందా? లేదండి, ఇంటికి వెళ్ళాలంటే కూడా కష్టమే. ఎందుకంటే వెహికల్ మీద వెళ్ళాలంటే బాగా చలి పెడుతుంది. ఇక్కడ ఆగి కొంచెం వేడి ఎండ వచ్చే వరకు ఉండిపోవాలనిపిస్తుంది ఇప్పుడైతే ఈ పరిస్థితిలో, ఈ చలి కాలంలో. ఎప్పుడు లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో ఉంటున్నా కదా, ఇంత తీవ్రత ఎప్పుడు కనిపించలేదు. ఈ అన్న చెప్తున్నమాట, ఇంతటి చలి తీవ్రత ఎప్పుడు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆటో వాళ్ళలు ప్రతినిత్యం కూడా ఆటోను నడుపుతుంటారు. ముఖ్యంగా ఆటోను ఉదయం పూట కానీ అదేవిధంగా రాత్రిపూట నడిపి జీవనం సాగిస్తారు. వారు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆటోను కదిలిద్దామంటే కదిలించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా స్టీరింగ్ను ముట్టుకుందామంటే కూడా చేతులు వంకర్లు అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడున్న ఆటో వాళ్ళందరూ కూడా చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చలి తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? आदिलाबाद की सर्दी तो पूरे तेलंगाना में मशहूर है। यहाँ पे सुबह 3 बजे से हम 9 बजे तक रहते हैं। यहाँ पे सर्दी बहुत ही एकदम दबा के रहती। सुबह के टाइम पे शबनम भी बहुत रहती, फिर भी हमारे को आना तो पड़ता। सर्दी का तो लगा हुआ ही है। आदिलाबाद में तो सबको मालूम ही है सर्दी कैसी रहती है यहाँ पे। ఈ అన్న చెప్తున్నమాట, ముఖ్యంగా ప్రతినిత్యం ఆటో నడుపుతున్నాం, అదేవిధంగా జలుబు బారిన పడుతున్నాం. ముఖ్యంగా ఇంతటి చలిని ఎప్పుడు చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టణ ప్రాంతాన్ని చూసినా, అదేవిధంగా
ఏదైతే ఆదివాసీ గూడాన్ని చూసినా మారుమూల పల్లెలు చూసినప్పుడు కూడా అందరూ కూడా చలితో వణుకుతున్నారు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకి అత్యల్ప ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.